ఆదిపూడి గ్రామం, కారంచేడు మండలం, బాపట్ల జిల్లా నాది. నా పేరు కాలువ మారుతిరావు. నేను 20 చెక్కులు తీసుకెళ్ళాను. 20 చెక్కులు సిఆర్ కొట్టేశారు. ఒక్క చెక్కు కూడా వేయలేదు. చీరాల మార్కెట్, అది ఆదిపూడి మార్కెట్ యార్డ్ కిందనే. చీరాల మార్కెట్ యార్డ్ తీసుకెళ్ళాం. మొత్తం రైతులు అందరిదే పంపించేస్తున్నాడు వెనక్కి. ఒక్కడది కూడా వేయట్లా. చివరితో పాడుతుంది అయితే నెంబర్ 1 క్వాలిటీ ఒక్క చెక్ వేసాడు, మొత్తం వెనక్కి కొట్టేశాడు. ఇట్లా అయితే రైతులు ఇబ్బంది పడతారండి, చాలా ఇబ్బందులు పడతారు. మీరు ఏదైనా కానీ చూసి ఏదో చర్య తీసుకోకపోతే మాత్రం ఇబ్బంది. సాంబశివరావు గారు ఏమన్నా చూడకుండా నెమ్ము లేకుండా ఉంటే 6,000 ఏమని చెప్పేశారు. అడుగులనే ఒక చెక్కు కూడా వేయట్లేదు, మొత్తం వెనక్కి కొట్టేస్తున్నాడు. ఎవరి అయినా కానీ షాపుల్లోనేమన్నా మొత్తం 6,000 లేకపోతే 9,000 లేకపోతే మొత్తం వెనక్కి. నెంబర్ 1గా ఉంటే 9,000, అది కూడా 12,000 అనేది ఒక్క చెక్కు కూడా వేయలేదు. వేయలేదు కదా, ఒక్క చెక్కు కూడా వేయలేదు. అడుగులు ఒక చెక్కు కొంటలేదు. మరి ఏం చేసుకోవాలి అడుగులు రైతులు? ఏం చేసుకోవాలి రైతులు? నెమ్ము లేకుండా తీసుకురమ్మన్నా, నెమ్ము లేకుండా తీసుకొచ్చుకుంటాం. మరి నెమ్ము ఉంటే పంపించండి వెనక్కి. మనమంటే మేము ముందా సత్యవాడు ఈ పాటికి మిమ్మల్ని అడిగేవాళ్ళం కాదు. పరిస్థితి ఇది. ఏదైనా కానీ చర్య తీసుకోకపోతే కఠినంగా ఉంటుంది పరిస్థితి. రైతుల పరిస్థితి మాత్రం ఏదైనా కానీ అడుగులు కూడా అందరికి కొంటేనే, కొనకపోతే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది పరిస్థితి. అది మాట్లాడు అండి. నేను తీసుకెళ్ళిన చెక్కులు మొత్తం ఒక చెక్కు కూడా లేదు, మొత్తం వెనక్కి వచ్చేసింది. మొత్తం 10,000 అయింది. అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడ తీసుకొచ్చి ఏదైనా కానీ 10,000 రూపాయలు అయింది. మా పరిస్థితి ఏంది? నేను వేసుకుంది ఎకరం బాతిగా. మా పరిస్థితి దారుణం, ఇబ్బంది. అది ఏదైనా కానీ మీరు చర్య తీసుకోకపోతే మాత్రం మేము అది ఈ బైరు మాత్రం అసలు మరీ రైతులు ఈ బైర్ని బాగా తిడుతున్నారండి. ఏంది అసలు మొత్తం సిఆర్ కొట్టేస్తున్నాడు. నెంబర్ 1 క్వాలిటీ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఉండదు తీసుకెళ్తాము, నెమ్ములు లేకుండా తీసుకెళ్తాం. కానీ మరీ నెంబర్ 1 క్వాలిటీ అందరు ఉండాలిగా, ఉండదు తీసుకెళ్తాము. దాంట్లో నెమ్ము ఉంటే వెనక్కి కొట్టు, నెమ్ము లేకుండానే వెనక్కి కొడుతుండే చెప్పలే.